ఇంట్లో ఎక్కడో దగ్గర చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు కూడా ఈ కల్తీ ప్రోడక్ట్స్ ప్రతిరోజు తింటూనే ఉంటారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా 10 సంఖ్యలో ప్రోడక్ట్స్ ఉంటూ ఉంటాయి. సో స్వీట్ షాప్కి సంబంధించినటువంటి జిలేబీలు కావచ్చు, చెకోడీలు కావచ్చు, సో మనం రెగ్యులర్గా వాడే పీనట్స్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, బేకరీల్లో పిల్లలకి సో స్టఫ్ లాగా పెడుతూ ఉంటారు స్కూల్స్కి తీసుకెళ్ళడానికి చాలామంది చేయలేక. సో అటువంటి కేక్స్, స్వీట్స్, సో భోజనాల్లో వాడేటువంటి ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. చికెన్, సో హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ స్నాక్స్ ఇవన్నీ కూడా. సో మనం ఈ చికెన్ కూడా మనం చూసుకోవచ్చు ఎంత కలర్ ఇక్కడ కలిపారనేది పూర్తిగా కూడా ఒక టెస్టుల్లో తెలిసిపోతూ ఉంది. స్మెల్ చూస్తున్నప్పుడు కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. అలాగే బిర్యానీ, సో హైదరాబాద్ దమ్ బిర్యానీ, సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఫేమస్. కానీ ఇక్కడ ఈ బిర్యానీలో కూడా కలర్కి సంబంధించిన విషయాల్లో అన్నింటిలో కూడా ఇక్కడ దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా కల్తీ అవుతున్నాయని చెప్పేసి పెద్ద పెద్ద కంప్లైంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అలాగే సాసెస్, సో టమాటో సాస్ కావచ్చు, చిల్లీ సాస్ కావచ్చు, ఇవన్నీ కూడా పరిధికి మించి ఎక్కువ కలర్స్ వాడుతున్నారు, సింథటిక్ కలర్స్ వాడుతున్నారు అని చెప్పేసి కూడా మనకి టెస్టుల్లో తెలుస్తూ ఉంది. సో మన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ టన్నులు మనకి ఈ మధ్యకాలంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ ఎలా వాడుతున్నారు, ఎలా కల్తీ చేస్తున్నారు, సో మనకి అవన్నీ కూడా పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అడల్టరేషన్ ఎలా జరుగుతుంది వీటిలో కొంచెం చెప్పగలరా? ఇప్పుడు ఇది కేక్ ఉందండి, దీనికి ఒక 100 ppm లిమిట్ ఉంది. కాకపోతే ఇది ఒక 800 ppm కలర్ వచ్చిందండి. ఇది కలర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. జింజర్ గార్లిక్ పేస్ట్లో అసలు సింథటిక్ ఫుడ్ కలర్ అనేది ఉండకూడదు. ఇది టాట్రాజిన్ కలర్, ఇది దీంట్లో టాట్రాజిన్ కలర్ ఉంది, ప్లస్ ఎస్టిక్ యాసిడ్ యాడ్ చేస్తారండి. ఇది ఒరిజినాలిటీగా అని కాదు, దీంట్లో పొటాటో ఎక్స్ట్రాక్ట్ ఉంది, తర్వాత ఈ బనానా కాడతో చేసేది అది కూడా దీంట్లో మిక్స్ చేశారు. దీన్ని మేము టోటల్ సాల్యుబుల్ సాలిడ్స్ చూస్తామండి, దాంట్లో పోతుంది అనమాట ఇట్లా ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేస్తే కనుక. ఈ పల్లి సేవరీ ఉంది, ఇది మామూలుగా అయితే 100 ppm పర్మిటెడ్ అండి, ఇది 600 ppm వచ్చింది ఇది కలర్. తర్వాత బిర్యానీలలో అసలు సింథటిక్ ఫుడ్ కలర్ అనేది ఉండకూడదు. ఇందులో సన్సెట్ ఎల్లో, టాట్రాజిన్ 2 కలర్స్ వచ్చాయండి మాకు. కలర్స్ పర్మిటెడే కాకుండా నాన్ పర్మిటెడ్ కలర్స్ ఉన్నాయండి. నాన్ పర్మిటెడ్ కలర్స్ అంటే ఇవి కార్సినోజెనిక్ అండి, రోడామిన్ బి వచ్చింది మాకు ఇందులో కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఎక్సెస్ కలర్స్ అండి. ఈ కలర్స్లలో ఇది రోడామిన్ బి వచ్చింది. ఈ మిగతా ఈ టాట్రాజిన్ అనేది కూడా 100 ppm పర్మిటెడ్, ఇది ఒక 700 ppm ఎక్కువ ఉందండి కలర్స్. ఆయిల్లోకి రావండి ఇవి, ఆయిల్లోకి రావు. మాకు వచ్చిన శాంపుల్స్తో ఇలాగా చేసుకుంటాం అనమాట. ఏ కలర్స్ ఎన్ని కలర్స్ వచ్చాయి శాంపుల్లో అని. సో ఈ సాసెస్ సంబంధించి కూడా అంటే రెగ్యులర్గా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కేసు సంబంధించి మనం చూస్తూ ఉంటాం. దీంట్లో అరటికి సంబంధించి కలర్స్ అసలు ఉండకూడదండి, సాసెస్లో కలర్ ఉండకూడదు. ఇది ఏదో చీప్ క్వాలిటీ అన్ని మెటీరియల్ దీంట్లో యాడ్ చేసేసి కలర్ సింథటిక్ ఫుడ్ కలర్ యాడ్ చేశారండి దీంట్లో. వీటిలో ఇన్స్టెంట్గా మనకి గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది మ్యామ్, ఎందుకంటే పిల్లలు చాలా మంది కూడా తింటూ ఉంటారు కాబట్టి తీసుకొస్తూ ఉంటారు ఇంట్లో కూడా. బిర్యానీకి సంబంధించి కూడా ఆయిల్తో ఫ్రై అయ్యిందండి, ఇన్స్టెంట్గా మేము వెంబడే ఎల్యూట్ చేయడానికి లేదనమాట. ఇది ఒక మాకు టైం పడుతుంది, 24 hours టైం పడుతుంది అండి కలర్ ఎల్యూట్ చేసి చూపించడానికి. సో జనరల్గా మీకు వస్తున్నటువంటి శాంపిల్స్లో ఎలా ఉందంటే ఈ లాస్ట్ 1 month నుంచి ఎక్కువ సేఫ్టీ అయితే మేము ఇదిగోండి ఇప్పుడు పర్టికులర్గా ఇన్ని శాంపిల్స్ తీసామంటే ఎంత కలర్ ఎక్సెస్ యాడ్ చేస్తే కనుక ఇన్ని మా దగ్గర సెలెక్టివ్గా చేసి పక్కకు పెట్టాల్సి వచ్చింది. శాంపిల్స్ అన్నీ కూడా ఎక్సెస్ కలర్ ఉండడం వల్ల చాలా కలర్ ఎక్సెస్. చాలా ఇవన్నీ సింథటిక్ ఫుడ్ కలర్ అండి. సింథటిక్ ఫుడ్ కలర్స్లో 7 types ఉంటాయి. దాంట్లో ఇది సన్సెట్ ఎల్లో ఉందండి, ఇది కూడా సన్సెట్ ఎల్లో ఉంది, దీంట్లో ఇంకొక కలర్ టాట్రాజిన్ కూడా ఉందండి. ఈ యొక్క ppm ఎక్కువ వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు మనకి ఉంటాయి హెల్త్ మీద, అంటే ఎలాంటివి వస్తాయి కదండి? కలర్స్ వాడితే హెల్త్కి మంచిది కాదు కదా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కి సంబంధించి మ్యామ్ ప్రతి ఒక్కరు కూడా అంటే రెగ్యులర్గా మనం కిచెన్లో మనం చూస్తూ ఉంటాము. ఇది చూడండి, మనం చేసుకున్నది ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్నది ఎంత బాగా ఉంటుంది. ఇది చూడండి, ఇది కలర్ ఉంది, ప్లస్ ఇది అల్లం వెల్లుల్లి కంటే కూడా 70% ఎక్స్ట్రా వేరే మెటీరియల్ యాడ్ చేసుకుని ఉంది. ఎలాంటి మెటీరియల్ అంటే ఇప్పుడు గుర్తుపట్టడానికి మేము మైక్రోస్కోప్ చూస్తామండి, మైక్రోస్కోప్లో చూస్తే కనుక తెలుస్తుంది మాకు. ఇప్పుడు ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ స్ట్రక్చర్స్ వేరుగా ఉంటాయి, పొటాటో స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది, బనానా స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది, దాంట్లో చూసి ఫైండ్ అవుట్ చేసుకుంటాం. బనానా స్ట్రక్చర్, పొటాటో స్ట్రక్చర్ పెట్టినప్పుడు ఇది ఎక్స్పైరీకి సంబంధించి డేట్స్ ఉండవు, వీటి మీద ఏదో డేట్స్ వేస్తూ ఉంటారు కానీ అవి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి కదా. స్మెల్ వచ్చేస్తుంది మనకు, ఎంబడే స్మెల్ వచ్చేస్తుంది మనకు, చూడగానే తెలిసిపోతుంది దాని కలర్ మారిపోవడం, స్మెల్ వచ్చేయడం అట్లా అవుతుంది. బిర్యానీకి సంబంధించిన హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ అంటే బాగానే ఉంటుంది, కలర్స్ మాత్రం వాడకూడదండి. కలర్స్ వాడడం వల్లనే పోతున్నాయి బిర్యానీ అన్ని కూడా అన్సేఫ్ వస్తుంది. కలర్ అసలు పాడకూడదు. అవునండి, ఇదిగోండి అసలు కలర్ ఇందులో పర్మిటెడ్ కాదండి, కలర్ వేయకూడదు ఇందులో. ఈ సింథటిక్ ఫుడ్ కలర్ ఇందులో యాడ్ చేశారు. అంటే ఎందుకు అని అంటే బాగా అట్రాక్టివ్గా కనబడాలి, తినే వాళ్ళకి చాలా ఈజీగా కళ్ళకి చూడగానే చాలా బాగుందిలే అని అనిపిస్తుంది, కానీ హెల్త్కి మంచిది కాదు కదండి కలర్స్ తినడం వల్ల. ఇలాంటి అడల్టరేషన్స్
ప్రపంచంలో కాదు, మనం ముఖ్యంగా మన హైదరాబాద్లో మార్పు వచ్చేదాకా కూడా దానికి సంబంధించిన రైట్స్ కొనసాగుతూనే ఉంటాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. రైట్, మన కిచెన్లో వాడే స్పైసెస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. స్పైసెస్కి సంబంధించి ప్రతి ఇంట్లో కూడా రెగ్యులర్గా వాడే విషయాలు చూసుకున్నట్లయితే పసుపు, కారం, అలాగే చిల్లీ, ధనియాలు, జీలకర్ర సంబంధించినటువంటి అన్నీ కూడా వాడుతుంటాం. వీటిని కూడా కల్తీ చేస్తూ ఉన్నారు వినియోగదారులకు సంబంధించి అంటగట్టడానికి. సో దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ల్యాబ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రోడక్ట్స్లో కూడా ఎలాంటి కల్తీ జరుగుతూ ఉంది, సో ఏమేమి కలుపుతూ ఉంటారు అనేది మనతో మాట్లాడేందుకు విజయలక్ష్మి గారు ఉన్నారు. మేము చెప్పండి, ఇక్కడ ముఖ్యంగా పసుపు, కారం కనిపిస్తూ ఉంది. ఈ పసుపు కారంలో కూడా అసలు కల్తీ జరుగుతూ ఉందా? సో ఎలాంటి కల్తీ జరిగే అవకాశం ఉంటుంది, ఏమేమి మిక్స్ చేసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఇది పసుపు అండి. పసుపులో ఇది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో రైస్ ఫ్లోర్ కలుపుతారు, కార్న్ ఫ్లోర్ కలుపుతారు, కలిపేసి కలర్ యాడ్ చేసి సేల్ చేస్తూ ఉన్నారండి. తర్వాత చిల్లీ పౌడర్లో చిల్లీ పౌడర్లో సాల్ట్ కలపడం, సాల్ట్ కలపకూడదు చిల్లీలో, కలర్ కూడా ఉండకూడదు. ఆయిల్ సాల్యుబుల్ కలర్స్ కలుపుతారు చిల్లీ పౌడర్లో. సాల్ట్ అసలు ఉండకూడదు. మామూలుగా మనం ఎస్టిమేట్ చేస్తే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుందండి. చాలా తక్కువ, రేర్గా లేదు అనేది చాలా తక్కువగా ఉంటుంది. సాల్ట్ కలుపుతారు, ఇది వెయిట్ వస్తుంది కదండి మనకు. తర్వాత కలర్ కలిపితే చూడడానికి బాగా కనబడుతుంది అనమాట, కలర్ కలుపుతారు. తర్వాత ఈ గసగసాలలో అండి ఎక్కువ కల్తీ జరిగేది గసగసాలలో తోటకూర గింజలు కలుపుతారు వెయిట్ రావడానికి. ఇది ఒక 25% ఉంటే 75% తోటకూర గింజలు కలుపుతారండి. ఇది గసగసాలు మీరు మామూలుగా చూస్తే గసగసాలనే అనుకుంటాం, కాకపోతే లోపల ఉన్నది బొంబాయి రవ్వ కలిపాడు. టేస్ట్ ఉండడం కాదు, టేస్ట్ ఏముంటుందని మనం ఇంకా ఇది యాడ్ చేయకపోవడమే బెటర్. ఇది వెయిట్ కోసం వాడు బొంబాయి రవ్వ కలుపుతాడు. తర్వాత ఇది జాపత్రి అండి. జాపత్రి ఇదేమో ఒరిజినల్ జాపత్రి అండి. ఇది కలర్ యాడ్ చేశారు, నాసి రకంగా ఏదో తీసుకున్నాడు, వేరే ఇంకా ఎక్స్ట్రా ఏదో ప్లాంట్ ప్రోడక్ట్స్ ఏవో మిక్స్ చేశారు, దీనికి కలర్ వేశారు, కలర్ వేసి సేల్ చేస్తున్నారండి. ఇదిగోండి, ఇది కలర్ ఇలా వస్తుందండి. జనరల్గా ఇవి మీరు స్పాట్ టెస్ట్ చేస్తున్నారు, సో మార్కెట్లో తీసుకొని ఎక్కడైనా టెస్ట్ చేసుకోవచ్చు. ఈ కెమికల్స్ ఎలా టెస్ట్ చేసుకోవచ్చు మనం? టెస్ట్ అంటే అండి 10% HCl ప్రిపేర్ చేసుకొని ఉంటే కనుక మనకు ఏదైనా డౌట్గా అనిపిస్తే ఇమీడియట్గా ఒక గ్లాస్లో వేసేసుకొని చూసుకోండి. ఇది అడల్టరేటెడ్ అయితే కనుక కలర్ ఉన్నది కాబట్టి బయటికి వచ్చేస్తుంది ఎంబడే కలర్. మనం కొంచెం మిక్స్ చేసేస్తే కలర్ వచ్చేస్తుంది. న్యాచురల్ దానికి కలర్ బయటకి రాదండి. ఇది 10% HCl అండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్. 10% ప్రిపేర్ చేసుకొని చేయాలండి. 10% వాటర్లో కూడా తెలుస్తుందా ఇది కలర్స్ కలిపారా లేదా అనేది? ఎందుకంటే చిన్న చిన్న టెస్టింగ్ ల్యాబ్స్ మన దగ్గర హైడ్రోజన్ సంబంధించినటువంటి క్లోరైడ్ ఉండదు కాబట్టి, సో వాటర్లో కూడా తొందరగా బయటికి ఎల్యూట్ అవ్వదండి. అది కొంచెం యాసిడ్ ఉంటేనే తొందరగా బయటికి ఎల్యూట్ అవుతుంది, వాటర్లో తొందర రాదు. అందులో ఆయిల్ సాల్యుబుల్ కలర్స్ వేస్తారు కాబట్టి తొందరగా ఎల్యూట్ అవ్వదు. ధనియాలకు సంబంధించి ధనియాలు న్యాచురల్ ధనియాలు ఇలా ఉంటాయి. ఇది యాడెడ్, కెమికల్ యాడెడ్. దీంట్లో కొంచెం సరిగ్గా పండని ధనియాలు కూడా ఉంటాయి అనమాట. అవన్నీ బయటికి కనబడకుండా కలర్ వేసేసి మేక్ చేసేస్తారు. చిల్లీస్కి కూడా బాగా షైనింగ్ రావడానికి ఆయిల్ సాల్యుబుల్ కలర్స్ కలుపుతారండి. ఇదిగోండి, ఇది చూడండి, దీంట్లో ఎంత అన్ని ముక్కిపోయినాయి, తర్వాత ఫంగస్ వచ్చినాయి కూడా ఉన్నాయి. ఇగో దీనికి కలర్ యాడ్ చేసి పంపించారండి, ఇది కొంచెం షైనింగ్గా కనబడడానికని. ఎవరైతే ఇలాంటి అడల్ట్రేషన్ చేస్తూ ఉంటారో వాళ్ళ మీద మాత్రం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అలాగే ప్రజల్లో కూడా చైతన్యం రావాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, సమాజానికి మంచి భవిత ఉన్నటువంటి పిల్లల్ని అందించాలి అని చెప్పేసి కూడా ఇటు సైంటిస్టులకు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో ప్రవీణ్.